హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఒక మినీ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఒక చిన్న పర్స్ తీసుకున్నాను అనమాట. అది లేవీ బ్రాండ్. సో అది ఏంటి, దాని రివ్యూ ఎలా ఉంది, ఏంటి క్వాలిటీ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. దీనికి గల మరి ఒక పేరు వచ్చేసి స్లింగ్ బ్యాగ్. నేనైతే దీన్ని మినీ హ్యాండ్ బ్యాగ్ అని పిలుస్తాను, ఎందుకంటే చాలా మీడియంగా ఉంటుంది కాబట్టి నాకు స్లింగ్ బ్యాగ్ కన్నా ఈ నేమ్ అంటే చాలా ఇష్టము, మినీ హ్యాండ్ బ్యాగ్ అనేది. అందుకని నేను ఈ నేమ్తో పిలవడం అనేది జరిగింది. మీకు తెలిసిందే కదండి, లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము అని. సో అందుకని నేనైతే ఇది మినీ హ్యాండ్ బ్యాగ్ అనేది పర్చేస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది లేవీ బ్రాండ్. సో కొంతమందికి ఏమంటారు, ఇది లేవీ బ్రాండ్లో తీసుకుంటే మంచిది, బాగా ఉంటుంది అనేది కొందరికి ఉంటుంది కదా. సో అందుకు నాకు లేవీ బ్రాండ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఈ బ్రాండ్లో తీసుకోవడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనం అంటే మన చిన్న మినీ మేకప్ కిట్ పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి, సో ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో మనం అన్నీ తీసుకెళ్ళడం కుదరదు కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రమే మనం తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి అందుకని కొంచెం చిన్నది మినీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ హ్యాండ్ బ్యాగ్ యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ జిప్స్ అయితేనేమి, నెక్స్ట్ అది క్వాలిటీ బ్యాగ్, దానికి క్లాత్ అయితేనేమి చాలా బాగుందండి. సో అది లెదర్ టైప్లో వచ్చింది ఇది. సో చాలా బాగుంది చూడడానికి. పింక్ కలర్ తీసుకున్నాను నేను అనమాట. సో పింక్ అంటే ఆల్మోస్ట్ లేడీస్కి చాలా ఇష్టం కదా, అందుకని నేను పింక్ కలర్ అనేది చూస్ చేసుకోవడం అనేది జరిగింది. మెయిన్ మనము ఎంత చూసినా కూడాను, ఎంత కాస్ట్ ఉన్నా కూడాను, మెయిన్ క్వాలిటీ బాగుంటే మనకు చాలా అంటే కాస్ట్ పెట్టవచ్చు అండి. క్వాలిటీ తగ్గట్టుగా మనం కాస్ట్ పెట్టవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు కాస్ట్ పెట్టే కూడా క్వాలిటీ బాగాలేదనుకో, సో అది తీసుకొని కూడా యూజ్ కదా. అందుకని చెప్పేసి నేను క్వాలిటీ బాగుంది, దట్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ చేశారు. సో ప్రైస్ ఎంత అంటే 700లో వచ్చింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అనమాట, బిగ్ బిలియన్ డేస్లో మనకి చాలా శాతం అనేది ఏమంటారంటే రేట్స్ అనేది తగ్గిస్తారు, చాలా డిస్కౌంట్స్ వస్తాయి ఆ టైంలో. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే తక్కువలో ఉన్నప్పుడు క్వాలిటీ బాగున్నప్పుడు మనం తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి. అండ్ అదేవిధంగా నేను చెప్పాను కదా మీకు ఫస్ట్లో, నేను చిన్నది కూడా పర్స్ తీసుకున్నానండి. ఇదే అండి పర్సు. సో ఇది దీని కాస్ట్ వచ్చేసి 389 రూపీస్ అనమాట. బిగ్ బిలియన్ డేస్లో నాకు చాలా తక్కువకే వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి నేను తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రైస్ వచ్చేసి పెరిగింది దీని ప్రైజు. ఇది ఎప్పుడు చూసినా ప్రైస్ అనేది ఇంక్రీజ్లోనే ఉంటుంది. 799, 899లోనే ఉంటుంది అనమాట. సో నాకు ఆ రోజు తక్కువలో వచ్చింది కాబట్టి నేను తీసేసుకోవడం అనేది జరిగింది. ఇందులో మొత్తము 6 కార్డు స్లాట్స్ ఉంటాయండి. సో నేను అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మిడిల్లో మనం ఏదైనా మనీ పెట్టుకోవడానికి అలా ఉండడానికి ఇది మినీ చిన్నది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మన మొబైల్ పెట్టుకోవడానికి అండి పర్స్ ఇది. ఇక్కడ 6 కార్డు స్లాట్స్ ఉంటాయండి. అవి ఎందుకు యూస్ అవుతాయంటే ఏటీఎం కార్డ్స్, లైక్ ఏమైనా కార్డ్స్ ఉంటాయి కదా, మన ఇంపార్టెంట్ కార్డ్స్, అవి పెట్టుకోవడానికి ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది లెదర్ టైప్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అందుకని నేను దీన్ని పర్చేస్ చేయడం అనేది జరిగింది. అది కాక తక్కువ ప్రైస్లో వచ్చింది, లేవీ బ్రాండ్ కాబట్టి. సో నాకు లేవీ బ్రాండ్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇది తక్కువలో వచ్చింది. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ మనకు క్వాలిటీ నచ్చకపోతే కూడా మనం రిటర్న్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. మనం ఏదైనా ఐటెంని పర్చేస్ చేసినప్పుడు మనకు డెలివరీ ఇస్తారు కదండి, అప్పుడు అది బాగుందో లేదో మనం చెక్ చేసుకోవడానికి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుందన్నమాట. సో నువ్వు అప్పుడే చెక్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితేనేమి, లేకుంటే జిప్స్ వర్క్ అవుతున్నాయా లేదా సరిగా అనేది. సో అప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ నీకు అది నచ్చలేదు అనుకో, వెంటనే నువ్వు అప్పుడే రిటర్న్ చేయొచ్చు. ఆప్షన్ అయితే నాకు ఫ్లిప్కార్ట్లో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అన్నీ తీసుకుంటాము, సో వాళ్ళ ఎదురుగానే డెలివరీ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎదురుగానే మనం ఓపెన్ చేసి చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ప్రోడక్ట్ క్వాలిటీగా ఉందా లేదా, సో మనకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చెప్పేసి. ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేదనుకో, నువ్వు అప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాగ్ లోపల ఎంత వెడల్పు అనేది ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో లెంత్ కూడా పర్లేదండి, చాలా బాగానే వచ్చిందనమాట. సో అంటే మనం వేసుకుంటే అంత ఎక్కువ కనపడదు, అంత తక్కువ కనపడదు అనమాట. అదేవిధంగా బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో లోపల ఎంత వెడల్పు ఉంది, ఏంటి ఏమి అనేది, లైక్ బ్యాగ్ సైజ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, లోపల మన మొబైల్ పడుతుంది, చిన్న మినీ వాటర్ బాటిల్ పడుతుంది. సో నువ్వేవైతే ఇంపార్టెంట్గా తీసుకెళ్ళాలనుకుంటున్నావో అవన్నీ ఇక్కడ మనం అంటే మినీ మేకప్ కిట్, కొంతమంది మేకప్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చిన్న మేకప్ కిట్ అనేది ఇక్కడ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. నేను వాడుతున్నాను కాబట్టి ఇది నేను మీకు రివ్యూ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో తీసుకొని చాలా డేస్ అయింది. ఫస్ట్ వాడిన తర్వాత రివ్యూ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అందుకే ఇప్పుడు వీడియో చేయడం అనేది జరిగింది. సో నేను వాడుతున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ మనం క్వాలిటీ చూస్తాం కదండి, ఎంత పెట్టినా ఏం లాభం చెప్పండి. క్వాలిటీ బాగుంటే
మనం ఎంత కాస్ట్ అయినా పెట్టవచ్చు. అదేవిధంగా కూడా చిన్న మినీ పర్స్ కూడా చాలా బాగుందనమాట. సో ఎక్కడికైనా మనం లైక్ ఓన్లీ మొబైల్ మాత్రమే తీసుకెళ్ళడానికి, చేతిలో పట్టుకోవడానికి ఉండదు కాబట్టి పర్స్ అయితే కొంచెం బాగా కింద పడినా కూడా ఏం కాదు అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇది అండి మినీ హ్యాండ్ బ్యాగ్ అండ్ పర్స్. ఇప్పుడు నెక్స్ట్ లగేజ్ బ్యాగ్ రివ్యూ చూద్దాం. అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, అంటే చాలా పెద్దగా మీన్స్ రేట్స్ అనేవి చాలా హైలో ఉంటాయి కదా పోలిస్తే. అంటే మనం నార్మల్గా తీసుకునే టైంలో అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు మీరు కంపేర్ చేయండి. రేట్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. డిఫరెంట్ మీన్స్ చాలా తక్కువలో దొరుకుతాయి అనమాట. అందుకే చాలా మంది ఏం చేస్తారు అంటే మీరు మనీ అంతా దాచుకోండి, బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ వస్తాయి, అప్పుడు మనం మనీ అంతా కూడా సేవ్ చేసుకొని అప్పుడు అక్కడ మనం పర్చేస్ చేసుకుంటే చాలా ఐటమ్స్ మనకు వస్తాయని చాలా మంది యూట్యూబ్ లో కూడా చెప్తుంటారు. ప్లస్ టెక్ వాళ్ళు కూడా చెప్పేది కూడా ఇదే మాట అనమాట. మనీ అంతా సేవ్ చేసుకోండి, బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఎక్కువ అంటే నార్మల్ కంపేర్ చేస్తే ఈ బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ లో చాలా తక్కువ ప్రైజెస్ లో మనకు ఐటమ్స్ అనేవి మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ అదే విధంగా నేను బ్యాగ్ మొత్తం మీకు అంతా ఒకసారి చూపిస్తున్నాను అనమాట, లోపల బయట ఎలా ఉంటుంది ఏంటి ఏమి అనేది. మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి అనమాట. అంటే క్వాలిటీ ఎలా ఉంది. క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి, నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే 2 years నుంచి నేను ఇదే బ్రాండే వాడుతున్నాను కాబట్టి క్వాలిటీ అనేది సూపర్ గా ఉంది. అసలు ఎక్కడ ఏ రిమార్క్ అనేది లేదు కాబట్టే నేను మరొకసారి కూడా పర్చేస్ చేయడం అనేది జరిగింది. సో నేను చూపించా కదా లోపల కూడా క్వాలిటీ అనేది, అంటే క్వాలిటీ అనేది క్లాత్ కూడా సూపర్ ఉంది అనమాట. కింద ఇవి గోల్స్ కూడా, ఎందుకంటే మనం ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు మనం లాక్కెళ్తాం కదండి. సో అందుకు ఈ గోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ ఇప్పుడు అందరూ ఈజీ క్యారియర్ కోసమే చూస్తుంటారు కదా, వెయిట్ చేయడం కాదు చూస్తుంటారు అనమాట. ఈజీ క్యారియర్ కోసమే చూస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం లేదు, ఎందుకంటే అందరు స్మార్ట్ గా థింక్ చేయడం అనేది జరుగుతుంది. నవ్వే జనరేషన్ అందరూ 20K జనరేషన్ లో ఉన్నాం కాబట్టి చాలా మంది స్మార్ట్ గానే థింక్ చేస్తారనమాట. నాకు తెలిసి ఈ బ్యాగ్ వచ్చేసి మన 4-5 మెంబర్స్ కి ఖచ్చితంగా ఎక్కడికైనా మీరు ట్రిప్ కానీ లేదా ఎక్కడికైనా టూర్స్ కానీ వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ లో మనం లగేజ్ అనేది క్యారీ చేసుకోవడానికి సూపర్ గా ఉంటుందండి. మన గోల్డ్ కానీ ఏదైనా కానీ అక్కడ మనం భద్రంగా పెట్టుకోవచ్చు, కేర్ఫుల్ గా పెట్టుకోవచ్చు. అది దీనికి లాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ 1 year వారంటీ కూడా ఉంటుంది దీనికి. సో నో ప్రాబ్లం అండి, ఇదైతే చాలా బాగుంటుంది మనకి. నేనేమి ఏదో తీసుకున్నా కదా తక్కువ ప్రైస్కి వచ్చింది కదా నేను చెప్పడం లేదు. లాస్ట్ 2 years నుంచి నేను ఇదే బ్యాగ్ వాడుతున్నాను కాబట్టి నేను మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చింది అనమాట ఈ బ్యాగ్ అనేది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట, క్వాలిటీ కానీ ఏదైనా కానీ. అండ్ 1 more థింగ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఓపెన్ చెక్స్ డెలివరీ అనేది పెడతారనమాట. ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని ఐటమ్స్ కి వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది పెట్టడం అనేది జరిగింది. సో ఇన్ కేసు నువ్వు డెలివరీ అన్నప్పుడు తీసుకున్నప్పుడు నీకు ఇన్ కేసు ఏమైనా కానీ డ్యామేజ్ కానీ ఏదైనా కానీ వచ్చిందనుకో, అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే నువ్వు రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట. మాకు ఈ ప్రోడక్ట్ బాగలేదు సో మేము రిటర్న్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి అది రిటర్న్ చేయొచ్చు అనమాట. కానీ కొన్ని వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అన్నిటికీ అయితే ఇవ్వట్లేదు. అందులో ఇదొకటి అనమాట. నాకు ఓపెన్ బాక్స్ డెలివరీ ఇది కూడా వచ్చింది. నేను అంతా బ్యాగ్ అంతా మొత్తం టోటల్ గా చెక్ చేస్తాను అనమాట. మనం మెయిన్ జిప్స్ క్వాలిటీ అదంతా చూసుకుంటాం కదా, అదంతా చెక్ చేస్తాను నేను. సో అంతా సూపర్ గా ఉంది. ఇంకా నాకు నచ్చింది కాబట్టి సో నేను వాళ్ళకి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఓటీపీ కూడా చెప్పాలి కాబట్టి వాళ్ళకి ఓటీపీ కూడా చెప్తాము. అండ్ బ్యాగ్ కూడా చూడండి ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ అనేది మనం క్యారీ చేయొచ్చు, అసలు ఎంత పెద్దగా ఉండేది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మీకు చెప్పా కదండి ఇందాక మనం లాక్కొని వెళ్తాము దీన్ని అని చెప్పేసి. సో ఎక్కువ శ్రమ లేకోకుండా జస్ట్ అలా తీసుకొని వెళ్తాం అనమాట. అండ్ 1 more థింగ్ వచ్చేసి అందరూ మెయిన్ క్వాలిటీ చూస్తారు అండ్ నెక్స్ట్ బడ్జెట్ చూస్తారనమాట. నేనైతే చూస్తున్నాను కదా, నేనైతే చెప్తున్నాను చూడడం కాదు. లాస్ట్ 2 years నుంచి నేను ఇదే బ్యాగ్ వాడుతున్నాను కాబట్టి నాకైతే క్వాలిటీ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ బడ్జెట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి మనం ఆలోచించే ఏదైనా తీసుకుంటాము. అంత హై రేంజ్ లో అయితే మనం వెళ్ళాం కాబట్టి నాకైతే ఒక 4 or 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా ఇది లగేజ్ ని క్యారీ చేయడానికి బెస్ట్ బ్యాగ్ అని అయితే నేను సజెస్ట్ చేయగలనండి. ఫ్రెండ్స్ మీరు కూడా బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ లో పర్చేస్ చేస్తుంటారు కదా, సో మీరైతే ఏ ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తారో అవన్నీ కింద కామెంట్ చేయండి. సో నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ ఈ సేల్ కోసమే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన టెక్ వాళ్ళు చెప్తుంటారు కదా ఈ సేల్ చాలా బిగ్ బిలియన్ డేస్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు అండి, అందులో ఎంత తక్కువ ప్రైజెస్ మనకి ఇస్తారు అనేది. అది కాక ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, బై హెడ్ కాకని. సో ఆ వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అలా తీసుకోకుండా మనం ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ లింక్ అనేది అక్కడ పేస్ట్ చేస్తే మనకి ఒరిజినల్ వాల్యూ ఎలా ఉంది, నెక్స్ట్ ప్రైస్ ఏమైనా డ్రాప్ అవుతుంది అనేది మనకు అక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు విజిబుల్ చేస్తారనమాట. ఎందుకు అంటే యాపిల్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఏదో ఆపిల్స్ పెట్టించారని చెప్పేసి మనం అన్ని చూస్తుంటాం కదా, అలా జరుగుతాయి అనమాట ఆల్మోస్ట్. కాబట్టి మీరు ఏదైనా కానీ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా కన్ఫామ్గా ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే మీరు పెట్టుకోను అనమాట. ఎందుకంటే మనం అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెంటనే చూపించి మాకు ఈ ప్రోడక్ట్ వద్దు అని మనం చెప్పేయచ్చు అనమాట.
ఇది అండి నేనైతే ఈ బ్యాగ్ పర్చేస్ చేశాను అండ్ మీకు చూపించాను. ఎలా ఉంది ఏంటి ఏమనేది కామెంట్ చేయండి. ఈ బ్యాగ్ని అన్బాక్సింగ్ చేశా కదా, సో నీట్గా అంతా మరి ప్యాక్ చేసుకొని, ఎందుకంటే దుమ్ము ధూళి ఏం పట్టుకోకుండా మొత్తం అంతా నీట్గా అంతా ప్యాక్ చేసేసాను అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది కాబట్టి, తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి అనేసి నేను ఇంకొక బ్యాగ్ తీసుకోవడం అనేది జరిగింది. ఇది అండి 3 బ్యాగ్స్ గురించి వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.